తామ్రకారుని నిజమైన బంగారం. ఒకానొకప్పుడు తామ్రకారుడు అనే రాగిపనివాడు ఉండేవాడు. అతని చేతిలో రాగి సూర్యునిలా మెరిసేది. కాని కాలం గడిచే కొద్దీ అతని హృదయంలో దురాశ అనే తుప్పు పట్టింది. అతని పాత్రలు కూడా అతనిలాగే వెలవెలబోయి మొండి తుప్పుతో నిండిపోయాయి. రాజుగారు ఒక ప్రకటన చేశారు. యువరాజు వివాహం సందర్భంగా అత్యంత స్వచ్ఛమైన ప్రకాశవంతమైన బంగారు పాత్రను తయారుచేసినవారికి గొప్ప బహుమతి ఇవ్వబడుతుంది. తన కీర్తిని తిరిగి పొందేందుకు ఇదే చివరి అవకాశమని తామ్రకారుడు భావించాడు. కాని అతను ఎంత ప్రయత్నించినా అతని చేతులు మసకబారిన వస్తువులనే సృష్టించాయి. నిరాశతో అతను మధువనమనే అడవిలో నివసించే జ్ఞానేశ్వరుడు అనే ఋషి గురించి విన్నాడు. ఆ ఋషికి నిజమైన వెలుగు యొక్క రహస్యం తెలుసని చెప్పుకునేవారు. స్వామీ, నా రాగిలోని తుప్పును ఎలా వదిలించుకోవాలి అని తామ్రకారుడు అడిగాడు. జ్ఞానేశ్వరుడు కళ్ళు తెరిచి, నాయనా, ఆ తుప్పు రాగిది కాదు, నీ ఆత్మది. దానిని స్మృతియాత్రతోనే శుభ్రపరచగలవు అని మృదువుగా చెప్పారు. ప్రతి ఉదయం పనిముట్లను తాకకముందు ఏకాంతంగా కూర్చో. బహుమతి గురించిగాని పోటీ గురించిగాని ఆలోచించకు. కేవలం సర్వజ్యోతులకు మూలమైన పరమపిత శివపరమాత్మను స్మరించుకో. నీవు ఒక ఆత్మవని, ఇతరులందరూ నీ సోదరులని గుర్తుంచుకో అని ఋషి ఉపదేశించారు. తామ్రకారుడికి ఇది చాలా కష్టంగా అనిపించింది. అతని మనస్సు అసూయ, కోరికల తుఫానులతో నిండిపోయింది. కాని అతను పట్టువదలకుండా ప్రతిరోజూ స్మృతి అభ్యాసం కొనసాగించాడు. నెమ్మదిగా అతనిలో ఒక మార్పు రావడం మొదలైంది. తోటిపనివారిని శత్రువులుగా కాకుండా సోదరులుగా చూడటం ప్రారంభించాడు. అతని నేరపూరిత దృష్టి ప్రేమగా మారింది. అతని హృదయం శాంతితో నిండిపోయింది. అతను తన తండ్రి శివపరమాత్మను స్మరించుకుంటూ ప్రేమతో పనిచేయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా అతని చేతిలోని రాగి ఒక అంతర్గత కాంతితో ప్రకాశించడం ప్రారంభించింది. మొండి తుప్పు కరిగిపోతున్నట్లు అనిపించింది. పోటీ రోజున తామ్రకారుడు బంగారు పాత్రను కాకుండా ఒక సాధారణ రాగినీటి కుండను సమర్పించాడు. కాని అది ఎంత స్వచ్ఛమైనా వెచ్చని బంగారు కాంతితో ప్రకాశించిందంటే మిగతా అన్ని బంగారు, వెండి పాత్రలు దాని ముందు వెలవెలబోయాయి. దీని రహస్యం ఏమిటి అని యువరాజు అడిగాడు. తామ్రకారుడు నవ్వి, నేను నా శివపరమాత్మను స్మరించుకున్నాను, నా నిజస్వరూపాన్ని తెలుసుకున్నాను. ఈ పాత్ర కూడా నాతోపాటు తన నిజస్వభావాన్ని గుర్తుచేసుకుంది అని చెప్పాడు. అతను బికారి నుండి రాకుమారుడిగా మారాడు. నిజమైన ఆనందాన్ని బహుమతిలో కాకుండా ఆత్మశుద్ధిలో కనుగొన్నాడు.